ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములను వందనములు తెలియపరుస్తుంటున్నాం. అందరూ కూడా బాగున్నారా? మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన ఈ చక్కటి రోజును ఉదయాన్నే యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించారు. ఉదయాన్నే లేచి మనం ప్రభువును స్తుతించి ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన వాక్యాన్ని వినడం ద్వారా ఈ రోజంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి చేత మనం నింపబడి నడిపింపబడతాం. ఇది క్రిస్మస్ కాలం, క్రిస్టమస్ సీజన్. చాలా సంతోషం, చాలా ఆనందం. ప్రతి ఇంట్లో కూడా ఆ క్రిస్టమస్ వాతావరణం దేవుని బిడ్డల కుటుంబాల్లో కనబడుతూ ఉంటుంది. అయితే ఈ క్రిస్టమస్ సందర్భంగా ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. హల్లెలూయా. ఒక బెత్లెహేమును దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన అక్కడ పుట్టాలి అని, అక్కడ ఆయన జన్మించాలని, ప్రపంచమంతటికి కూడా అదొక మూల బిందువుగా, మధ్య పాయింట్గా ఉండి ఆ స్థలంలో నుంచి అధిపతి రాజు రావాలని దేవుడు బెత్లెహేమును ఎన్నుకున్నాడు. బెత్లెహేం ఒక పెద్ద పట్టణం కాదు, పెద్ద నగరం కాదు, చెప్పుకోదగింది ఏమీ కాదు. అదొక చిన్న గ్రామం, అదొక స్వల్పమైనది. అయినప్పటికీ దేవుడు దాన్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని అక్కడ నుండి ఆయన పుట్టడం, జన్మించడం, ఈ లోకానికి రావడం జరిగింది. ఈ రోజున మీలో ఎవరైతే అల్పమైన వారు అనుకుంటున్నారో, ఎన్నిక లేని వారు అనుకుంటున్నారు, ఏర్పాటు లేనిదానను అని అనుకుంటున్నారు, జ్ఞానం లేనివాడను లేనిదానని అనుకుంటున్నారు, ప్రభు నిన్నే ఎన్నుకుంటున్నాడు. నీలో నుంచి ఆయన బయటికి రాబోతున్నాడు. నీలో నుంచి ఆయన ప్రజలకు, ప్రపంచానికి తాను కనపరుచుకొనబోతున్నాడు. నీలో నుండి ఆయన తన మహిమను ప్రజలకు చూపించబోతున్నాడు. ఎవరైతే అల్పమైన దానను అల్పమైన వాడను, ఎన్నిక లేని దానను ఎన్నిక లేని వాడను, అసలు నా జీవితం ఏ పాటది, నా కులం ఏ పాటది, అసలు నేను ఏంటి, నా జీవితం ఏంటి అని ఎవరైతే తమను తాము తక్కువగా, ఎన్నిక లేని వ్యక్తులుగా, చులకనగా భావించుకుంటున్నారో, అయితే ప్రభువు చెప్తున్నాడు, నేను నిన్ను ఎన్నుకుంటున్నాడు. మనుషులు ఎన్నిక చేయండి, మనుషుల విషయంలో ఏదైతే బలహీనమైనదిగా, ఘనహీనమైనదిగా ఉంటుందో అదే దేవునికి కావాలి. వారినే దేవుడు ఎన్నుకొని నిలబెట్టుకుంటాడు. మనుషులందరి చేత తృణీకరింపబడ్డారా? మనుషులందరి చేత త్రోసివేయబడ్డారా? నిందతో ఉన్నారా? అవమానముతో ఉన్నారా? చెడ్డ పేరును భరిస్తూ ఉన్నారా? పాపముతో నింపబడి ఉన్నారా? త్రాగుబోతు అని ముద్ర మీ మీద వేశారా? వ్యభిచారిని ముద్ర మీపై వేశారా? ఒక మోసగాడు, ఒక అబద్ధికుడు, ఒక అన్యాయస్తుడు, వీడొక చెడ్డవాడు అని ముద్ర వేశారా? అయితే నిన్నే దేవుడు ఎన్నుకుంటున్నాడు. నీలో నుండి ఆయన బయటికి రాబోతున్నాడు. నీలో ఆయన జన్మించబోతున్నాడు. నీలో ఆయన రాబోతున్నాడు. నీలో నుంచి ఆయన ప్రపంచానికి తాను కనపరుచుకొని, తన మహిమను అనేక మందికి కనపరుచుకొని, స్వల్పమైనది కాదు, ఇతను ఒక అల్పమైన వాడు కాదు, ఇతను ఒక బలహీనుడు కాదు, ఒక బలమైనటువంటి వ్యక్తి, శక్తివంతమైన వ్యక్తి అని నీ సాక్ష్యం మార్పు చెందబోతున్నదే. నీ యొక్క జీవితం మార్పు చెందబోతున్నది. నీ పేరు ప్రతిష్టతలు మార్పు చెందబోతున్నాయి. ఒక ఘనమైన స్థితిలోనికి, ఘనమైన స్థాయిలోనికి నువ్వు లేవనెత్తబడబోతున్నావు. ప్రభు అట్టి విధంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ జీవితంలోనికి యేసు రాబోతున్నాడు. నీ హృదయంలో యేసు జన్మించబోతున్నాడు. బెత్లెహేము వలె నీ స్థితి, నీ స్థాయి మార్పు చెందబోతున్నది. ఈ రోజున బెత్లెహేము గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరు దాన్ని ఒక గొప్ప పట్టణముగా, గొప్ప స్థితిగా దాన్ని చూస్తారు. కారణం, యేసు ఆ చిన్న గ్రామం, ఆ స్వల్పమైనటువంటి గ్రామంలోనికి యేసుక్రీస్తు జన్మించడం, యేసుక్రీస్తు రావడం ద్వారా. సో మీ జీవితం, మీ స్థితి, మీ పరిస్థితి కూడా యేసు రావడం ద్వారా మార్పు చెందుతుంది. ఇప్పుడే కళ్ళ మూసుకుని, యేసుక్రీస్తు ప్రభా నా జీవితంలోనికి రండి, నా హృదయంలోనికి మీరు రండి, నా జీవితంను మార్చండి, నా స్థితిని మార్చండి అని మీరు అడిగినట్లయితే ఆయన మీ హృదయంలో జన్మించబోతున్నాడు. మీ జీవితంలోకి రాబోతున్నాడు. నీ కుటుంబంలోనికి రాబోతున్నాడు. మీ ప్రతి పరిస్థితులను మార్చివేయబోతున్నాడు. కళ్ళు మూసుకుందామా? యేసుక్రీస్తు ప్రభా, మీరెంత గొప్ప దేవుడవయ్యా. స్వల్ప గ్రామమైన, అల్పమైనది, ఎన్నిక లేనిది, ఏర్పాటు లేనటువంటి ఆ బెత్లెహేమును మీరు ఎన్నుకున్నారు. ఆ బెత్లెహేము ద్వారా అయ్యా మీరు ఈ లోకానికి వచ్చి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ వెలుగును కనపరిచి ఉన్నారు. మీ రక్షణ జీవముని ఇచ్చినారు. స్తోత్రము ప్రభా. ఎన్నిక లేని వారిని మీరు ఎన్నుకునే దేవుడు, ఏర్పాటు లేని వారిని ఏర్పరచుకునే దేవుడు. అయ్యా ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎంతమంది అయితే నేను ఎన్నిక లేని వాడను, ఎన్నిక లేని దానను, ఏర్పాటు లేనటువంటి వ్యక్తిని భావిస్తూ తమను తాము తక్కువగా, చులకనగా భావించుకుంటున్నారు, ఇప్పుడే వారిని మీరు ఎన్నుకుంటున్నందుకు స్తోత్రములు, ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రములు. వారి హృదయములోనికి మీరు రావాలని వారు
ఆహ్వానిస్తున్నారు ప్రభా. వారి హృదయంలో మీరు జన్మించండి, వారి జీవితంలోనికి మీరు రండి ప్రభా. అయా వారి హృదయంలో మీరు పుట్టుమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబంలో మీరు అడుగు పెట్టండి, వారి కుటుంబంలోనికి మీరు రండి ప్రభా. ప్రతి కుటుంబ పరిస్థితులు మీరు తారుమారు చేసి క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషంతో నింపి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు సికింద్రాబాద్లో YMCA హాల్లో క్లాక్ టవర్ దగ్గర మెట్రో నుంచి వచ్చే వాళ్ళైతే పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది YMCA హాల్. సాయంత్రం 5 గంటలకు సెమీ క్రిస్టమస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. తప్పకుండా అందరూ కూడా పాల్గొనండి. బలమైనటువంటి వర్తమానం, బలమైన అభిషేకంతో కూడిన ఆరాధన, ప్రతి ఒక్కరికి కూడా అభిషేకం చేసి క్యాలెండర్ ఓపెనింగ్ చేసి వాగ్దానం ఇచ్చి పంపించబోతున్నాం. తప్పక పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.